ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మార్చి 13వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 13వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో చక్కగా రాణింపు అనేది అన్ని చూడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుందండి. అయితే కొంతవరకు మీరు చేసే పనులలో ఇతరుల యొక్క జోక్యం అనేది ఉండడం సహజంగా జరుగుతుందండి. అయితే వాటిని మాత్రం మీరు కొంతవరకు నియంత్రించుకోవటం, మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు మాత్రమే పట్టు సాధించుకొని ముందుకు వెళ్ళటం వలన మీకు మరింతగా విజయాలు రావటమే కాకుండా చక్కగా సకాలంలో మీ ఏవైతే పనులను చేస్తున్నారో వాటి తాలూకా లావాదేవీలు, ఆర్థికపరమైన లావాదేవీలను కూడా జరిపి చేతి నిండా సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారండి. అంటే ఇతరులు అనవసరంగా మీ విషయాలలో జోక్యం చేసుకోవడం, మీ పనుల మీద ఒత్తిడి పెట్టడం, లేదా మీ పనులలో వారి యొక్క సలహాలను ఇవ్వటం, అంటే అవసరమైన వ్యక్తులు కాకుండా అనవసరమైన వ్యక్తులు మీకు సలహాలను ఇవ్వటం, ఇట్లాంటివి చేయటం వలన మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం అయితే రోజు ఉండబోతుందండి. అందువలన అటువంటి విషయాలు ఏమైనా జరిగినప్పుడు, అటువంటి విషయాలు ఏమైనా మీ దృష్టికి వచ్చినప్పుడు మీరు వాటిని కొద్దిగా నియంత్రణ చేసుకోవటం, వారిని కొంతవరకు దూరంగా ఉంచుకోవటం, లేదా మీ పనులను మీరు కొంతవరకు మీరు ప్రత్యేకంగా మీ బాధ్యతతోనే మీరు చూసుకోవటం వలన అటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడగలుగుతారు. చక్కగా మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ ముందుకు వెళ్ళి చక్కటి లాభాలను, ఆశించిన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు కుటుంబ సభ్యుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు తీసుకోగలుగుతారు. అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం కానీ, లేదా మీ యొక్క వ్యక్తిగతమైన విషయాల కోసం కానీ, అంటే మీ యొక్క ఆరోగ్యం ఇట్లాంటి పరిస్థితుల గురించి కానీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను అయితే మీరు ఈరోజు తీసుకోగలుగుతారండి. ఎవరైతే స్థిర చరాస్తులు అంటే ఇల్లు కానీ లేదా స్థలాలు కానీ ఇట్లాంటివి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో ఆ విషయాలలో కూడా మీరు కొద్దిగా ఈరోజు చురుగ్గా ఉండటం, ఆ దిశగా మీ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం అవ్వటం కూడా జరుగుతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు, అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అయితే కొంతవరకు బయట వ్యక్తుల ప్రమేయాన్ని ఈరోజు కొంతవరకు తగ్గించుకుంటే మీకు మరింతగా మంచి శుభ ఫలితాలు అయితే రావడం జరుగుతుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. అయితే ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు తగు జాగ్రత్తలను తీసుకోవటం, లేదా వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ప్రశాంతంగా గడపగలుగుతారు. పనులన్నిటినీ కూడా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళగలుగుతారు. బలమైన సంకల్ప బలం కూడా మీకు ఎక్కువగా ఉంటుందండి. అంటే ఏ పనైనా కూడా మేము ముందుకు వెళ్ళి చేసుకోవాలి అనే దృఢ సంకల్పం కూడా ఉంటుంది. అదే విధంగా ముందుకు వెళ్ళడమే కాకుండా మీరు ఎవరైతే మీ మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారో వారు మీ కుటుంబ సభ్యులైనా అయి ఉండొచ్చు, లేదా మీ స్నేహితులు కానీ, మీ సన్నిహితులు కానీ, ఎవరైతే మీ మీద ఆధారపడే వ్యక్తులు ఉన్నారో వారందరి మేలు కోరే విధంగా మీరు చక్కగా ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు. వారి అందరి మేలు కోరే విధంగా ప్రతి పనిని కూడా చేయగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా వారి కోసం ఆలోచించి కూడా మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుని అమలుపరుచుకోగలుగుతారండి. అది కూడా వారికి సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. మీకు కూడా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాము అనే సంతోషం కూడా మీకు ఈరోజు ఏర్పడుతుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుందండి. మీరు కోరుకున్న విధంగా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. అంటే మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా చక్కగా డబ్బును సంపాదించుకోగలుగుతారు. మీకు లాభాలు రావటం, అంతేకాకుండా గతంలో లావాదేవీల తాలూకా లాభాలు పొందడం, ఎవరైనా ఇవ్వాల్సిన వ్యక్తులు మీకు మీ డబ్బుని ఇవ్వాల్సిన వ్యక్తులు తిరిగి తెచ్చి ఇవ్వటం, ఇట్లాంటివి కూడా ఈరోజు మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుందండి. అన్నింటా కూడా ముందంజలో ఉండగలుగుతారు. ప్రతి పనిని కూడా బాధ్యతగా చేసుకోగలుగుతారు. చక్కగా మీకు ఏవైతే నిర్వర్తించాల్సిన పనులు ఉన్నాయో వాటన్నిటిని కూడా యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ యొక్క స్నేహితులు కానీ, మీ సన్నిహితులతో కానీ చక్కగా సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. అంటే కాసింత సమయాన్ని మీకు మనసుకు నచ్చిన విధంగా కూడా గడుపుకోగలుగుతారు.
దీర్ఘకాలికంగా జరపలేని లావాదేవీలు కొన్నింటిని కూడా ఈరోజు మీరు జరుపుకునే అవకాశం అయితే మీకు ఉంటుందండి. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా ఈరోజు మీరు పాల్గొనగలుగుతారు. దైవానుగ్రహం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సంబంధమైన పూజలు, వ్రతాలు ఇట్లాంటి వాటిలో మీరు ఈరోజు పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీకు మానసికంగా ప్రశాంతతను, సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా మీరు కోరుకున్న విధంగా మీ రోజును చక్కగా ముందుకు నడిపించుకోగలుగుతారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారండి. ప్రతి మాటలోనూ కూడా మీదే పై చేయిగా ఉండటం, మీరు అందరి మేలు కోరే విధంగా ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవటం కూడా ఎంతమందిలో ఉన్నప్పటికీ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని మీరు దక్కించుకోగలుగుతారండి. అంటే ఆ విధంగా మీ మాట తీరు కానీ మీ యొక్క ప్రవర్తన కానీ ఉండటం అందరికీ సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అదే మీకు ఈరోజు ముందుకు వెళ్ళి చక్కగా మీరంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే విధంగా మీకు చక్కటి అవకాశాన్ని అయితే కల్పిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల ఈరోజు మరింతగా శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో, అంటే తరగతి గదిలో పరీక్షలు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ, లేదా ఏదైతే పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో వాటిలో కానీ మీరు కోరుకున్న విధంగా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారండి. చక్కటి స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే కాసింత పని భారం, శారీరక శ్రమ అనేవి సహజంగా ఉంటాయండి. వాటికి మీరు పెద్దపీట వేయకుండా మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి బాధ్యతగా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. పై అధికారుల నుంచి చక్కటి గుర్తింపును, ప్రశంసలను పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క వేతనాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్నటువంటి స్థానాన్ని సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. మీరు మీ పెట్టుబడులను మరింతగా పెట్టుకోగలుగుతారు. చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాయి పెట్టుబడులన్నీ. లాభాల బాటలో పెట్టుబడులను మీరు చక్కగా పెట్టి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీరు చక్కటి లావాదేవీలను అయితే జరపగలుగుతారండి. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే ప్రణాళికలు వేసుకోగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేస్తూ కొత్త ప్రణాళికలతో, లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని చక్కటి ఆదాయంతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు మీ వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. అయితే గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. ఇతరులకు పోటీ ఇచ్చే విధంగా అన్ని ప్రణాళికలను వేసుకొని లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని కనుక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కొంతవరకు పరిభారం, ఒత్తిడి అని అనిపించినప్పటికీ చేసే పనులలో వాటన్నిటినీ కూడా చకచకా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు విశ్రాంతిని కూడా తీసుకోగలుగుతారు. మీ స్నేహితులు కానీ మీ సన్నిహితులతో కానీ కాసింత విశ్రాంతి సమయాన్ని, విరామ సమయాన్ని గడపగలుగుతారు. ప్రశాంతంగా మీ పనులన్నింటినీ ముగించుకొని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు సమయానికల్లా మీ పనులను పూర్తి చేసుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించి సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో
వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని విస్తరణ చేసుకోవడానికి అవసరమయ్యే అన్ని ఆలోచనలను మీరు చేసుకోగలుగుతారు. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించి రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు ఉన్నారో వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ప్రతి నిర్ణయంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సలహాలను తీసుకోవటం, వారి ఇచ్చే సూచనలతో ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపించటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. ఇద్దరి మాట ఒకటే, ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకోగలుగుతారు. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నప్పటికీ కొంతవరకు మీ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాల విషయంలో ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ నాయకుల విషయాన్ని పరిశీలించినట్లయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి మీరు కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఈరోజు మీకు లభిస్తుందండి. మీరు తీసుకునే నిర్ణయాల ఫలితంగా ప్రతి విషయంలోనూ కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ముఖ్యంగా మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకర్షించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు దొరకటం లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభకరమైన వాతావరణంలో రోజునైతే ఎంతో ప్రశాంతంగా గడపగలుగుతారండి. ఇక ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం నిరుపేదలైన చిన్నారులకు పాలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.